శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతున్నారు. ఈ మేరకు హరీష్ రావు విస్పష్ట ప్రకటన చేశారు. మరి కేసీఆర్ రాకతో అధికార కాంగ్రెస్ ను శాసనసభలో ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ ఎలాంటి వ్యూహరచన చేస్తోంది? గులాబీ బాస్ అసెంబ్లీలో అడుగు పెట్టే వేళ మరోసారి కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధం తప్పదా? నదీ జలాల విషయంలో పీపీటీకి బీఆర్ఎస్ పట్టుబట్టబోతోందా? రేపు ఈ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల కోసం అధికార కాంగ్రెస్ తో పాటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఎదురు చూస్తున్నాయి. బీజేపీ, ఎంఐఎం, సిపిఐ సభ్యులు సైతం అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద తమ వాయిస్ వినిపించడానికి రెడీ అవుతున్నారు. శీతాకాల సమావేశాల్లో గోదావరి నదీ జలాల కేటాయింపులు, వినియోగం, ప్రాజెక్టులపై ప్రత్యేకంగా చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగా సంబంధిత శాఖ అధికారులు వివరాలు సిద్ధం చేస్తున్నారు. కృష్ణా, గోదావరి నదీ జలాల వాటాలు, ఇతర అంశాలపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సైతం సభలో తమ వాయిస్ వినిపించడానికి రెడీ అవుతోంది. తమ హయాంలో కృష్ణా, గోదావరి జలాలపై కట్టిన ప్రాజెక్టులు, సాధించిన నీటి వాటాలపై లెక్కలతో సిద్ధం కావాల్సిందిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఇప్పటికే ఆదేశించారు. ఈసారి సమావేశాల్లో అందరి చూపు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పైనే ఉంది. 2 ఏళ్లుగా కేసీఆర్ ఎక్కువ సమయం తన వ్యవసాయ క్షేత్రంలోనే ఉంటున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాలకు సైతం ఆయన దూరమయ్యారు. అసెంబ్లీలో కేటీఆర్, హరీష్ రావులే అన్నీ తామై నడిపిస్తున్నారు. గత మార్చి నెలలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో మాత్రం మొదటి రోజు కేసీఆర్ హాజరై తర్వాత సభకు దూరమయ్యారు. ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగాన్ని చాలా శ్రద్ధతో విన్న కేసీఆర్ బడ్జెట్ పుస్తకాన్ని కూడా నిశితంగా పరిశీలించారు. సభ వాయిదా తర్వాత ఎమ్మెల్యేల మీడియా పాయింట్ కు కేసీఆర్ స్వయంగా వెళ్లి మీడియాతో మాట్లాడడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే అసలు సభకే హాజరు కాని కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడడం హైలైట్ అయింది. అయితే తర్వాత జరిగిన సమావేశాలకు కేసీఆర్ హాజరు కాలేదు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యే అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి హాజరైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుండె ఆగిపోతుందని కేటీఆర్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. కేసీఆర్ బయటకొచ్చి పార్టీ నేతలతో సభా సమావేశం, ఒక ప్రెస్ మీట్ నిర్వహిస్తేనే ముఖ్యమంత్రి రేవంత్, కాంగ్రెస్ నేతలు తట్టుకోలేకపోతున్నారని, ఇక ఆయన అసెంబ్లీలో అడుగు పెడితే కాంగ్రెస్ పరిస్థితి ఏంటని కౌంటర్ వేశారు. నదీ జలాల కేటాయింపులతో పాటు దేశంలోనే అతిపెద్ద కుంభకోణం అని ఆరోపిస్తున్న హిల్ట్ పాలసీ, నగర శివార్లోని కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయడం, గ్లోబల్ సమ్మిట్లో తెలంగాణకు ఎన్ని కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయనే అంశాలపైన కూడా అసెంబ్లీలో చర్చకు బీఆర్ఎస్ పట్టుబట్టే అవకాశం ఉంది.